హైదరాబాద్ అడ్డాగా విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు ఐసిస్ ఉగ్రవాదులు. దేశంలో ఉన్న కొన్ని చోట్ల వరుస పేరులకు స్కెచ్ వేస్తున్నారు. మొన్న టౌలి చౌకిలా ఐసిస్ సానుభూతిపరుడు సుబ్రహ్మణ్యం దొరికిన తర్వాత మరోసారి సిటీలో ఐసిస్ కదలికలు బయటపడ్డాయి. దాంతోటి అలర్ట్ అయ్యారు పోలీసులు. వరుసగా రంజాన్, బోనాల పండుగలు వస్తుండటంతో సిటీలో భారీ బందోబస్తు పెడుతున్నారు. టెర్రరిస్టు సానుభూతి పరుల మీద నజర్ పెట్టారు ఎన్ఐఏ అధికారులు. ఉగ్రవాదం వైపు అట్రాక్ట్ అవుతున్న యువకులను ఒక్కొక్కరిని అరెస్టు చేస్తున్నారు. స్టేట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ కూడా ఐసిస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్న యువతను కట్టడి చేస్తోంది. మొన్న ఐసిస్ సానుభూతి పరుడు సుబ్రహ్మణ్యం అలియాస్ ఒమర్ ను టోలీ చౌకీలో అరెస్టు చేశారు సిటీ పోలీసులు. కృష్ణా జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యం ఏకంగా మతం మార్చుకొని ఐసిస్ లో చేరాడు. రంజాన్ సందర్భంగా హైదరాబాద్ తో పాటు దేశంలోన్న వివిధ ప్రాంతాలల్లా భారీ పేలుళ్లకు కుట్ర పన్నాడు. అతడిని విచారించిన పోలీసులకు భయంకర విషయాలు తెలిసాయి. ఇస్లాం వైపు అట్రాక్ట్ అయి 2014లో మతం మారి దేశంలోన్న వివిధ ప్రాంతాలలో మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఈ సమయంలో ఐసిస్ సానుభూతి పరులతోటి సుబ్రహ్మణ్యంకు పరిచయం ఏర్పడ్డది. ఓమర్ గా పేరు మార్చుకుని గుజరాత్ లో ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడు. శ్రీనగర్, ఉమ్రాబాద్, అంబర్పూర్, తమిళనాడు, ముంబైతో పాటు మరికొన్ని ప్రాంతాలలో సుబ్రహ్మణ్యంకు నెట్వర్క్ ఉందని గుర్తించారు పోలీసులు. ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ లా ఐసిస్ ప్రతినిధులతోటి సుబ్రహ్మణ్యం చాటింగ్ చేసినట్లు చెబుతున్నారు. పక్కా సమాచారంతో ఓమర్ ని అదుపులో తీసుకున్నామన్నారు. ఇప్పటిదనకా ఓ వర్గానికి చెందిన యువత మాత్రమే ఐసిస్ కు అట్రాక్ట్ అయ్యేది. ఇప్పుడు మరో వర్గానికి చెందిన యువత కూడా ఆ లిస్ట్ లో చేరుతోంది. ఐసిస్ లో చేరేందుకు ప్రయత్నించిన 17 మందిని అడ్డుకున్నారు కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు. ఇంట్లో చాలా మంది హైదరాబాద్ సిటీ వాళ్లే ఉన్నారని గుర్తించారు. 2 ఏళ్లుగా హైదరాబాద్ నుంచి ఐసిస్ లో చేరేందుకు వెళుతున్న చాలా మంది స్టూడెంట్స్, సాఫ్ట్వేర్ ఉద్యోగులను అడ్డుకున్నది కౌంటర్ ఇంటెలిజెన్స్ టీం. సోషల్ మీడియాలో ఐసిస్ వైపు అట్రాక్ట్ అవుతున్న వారందరి మీద నిఘా పెట్టింది. చదువుకున్నోళ్లు, మంచి టాలెంట్ ఉన్నోళ్లు ఐసిస్ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. దేశాలు దాటి టెర్రరిస్టులుగా మారుతున్నారు. ఇంటర్నెట్ ద్వారా ఎక్కువ శాతం మంది ఐసిస్ కు అట్రాక్ట్ అవుతున్నట్లు ఇంట్రాగేషన్ లో తేలింది. ఐసిస్ సానుభూతి పరులుగా అనుమానిస్తున్న 300 మంది మీద నిఘా పెట్టాయి కౌంటర్ ఇంటెలిజెన్స్ టీమ్స్.